ప్రజాయుద్ధన ఒక గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. గతంలో ఉన్న నంది అవార్డుల స్థానంలో ప్రజా కళాకారుడి గౌరవార్థం ప్రవేశపెట్టిన ఈ అవార్డుల కోసం సినీ దిగ్గజాలతో కూడిన జ్యూరీ తమ కసరత్తును పూర్తి చేసింది. నేడు సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన జ్యూరీ సభ్యులు అవార్డు గ్రహీతల తుది జాబితాను అందజేశారు. మరి ఈ భేటీలో ఎవరెవరు పాల్గొన్నారు? అవార్డుల విశేషాలేంటి? తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సినీ ప్రముఖుల బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ జ్యూరీలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, సీనియర్ నటులు తనిఖీల భరణి, రోజారమణి, ప్రముఖ సంగీత దర్శకుడు మణి శర్మ, నటి ప్రగతి తదితరులున్నారు. గడిచిన కాలంలో వచ్చిన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను క్షుణ్ణంగా పరిశీలించిన జ్యూరీ అత్యంత పారదర్శకంగా ఈ జాబితాను రూపొందించినట్టు తెలుస్తోంది. గద్దర్ ఆశయాలకు అనుగుణంగా సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే కళాకారులకు ఈ అవార్డుల్లో పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని, కళలను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ గద్దర్ అవార్డులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పేర్కొన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఒక భారీ బహిరంగ సభ లేదా ప్రత్యేక వేడుక ద్వారా ఈ అవార్డులను విజేతలకు అందజేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సినీ అవార్డుల ప్రక్రియకు గద్దర్ పేరుతో పునర్వైభవం రావడంపై చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. మరి ఈ తొలి విడత గద్దర్ అవార్డులను దక్కించుకుపోయే ఆ అదృష్టవంతులు ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.